జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఎన్నికల గురించే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునేటి మాత్రమే కాదు, ఇవి మన దేశ భవిష్యత్తును, ముఖ్యంగా మన హిందూ సమాజ రక్షణను తేల్చేటటువంటి ఎన్నికలు అన్నమాట. బెంగాల్ అనేది మన దేశానికి సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రం. దీని పక్కనే బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ ఉండదన్నమాట. ఈ భౌగోళిక పరిస్థితిని కొంతమంది సూడో సెక్యులర్ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బెంగాల్ను పరిపాలించినటువంటి వామపక్ష పార్టీలు గాని, ఇప్పుడున్నటువంటి తృణమూల కాంగ్రెస్ గాని కేవలం తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికే చూసినాయి. దీనివల్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి వస్తున్నటువంటి రోహింగ్యాలు విచ్చలవిడిగా బెంగాల్లోకి చొరబడిపోయినారు. వీళ్లకు స్థానిక రాజకీయ నాయకులంతా కూడా అండగా నిలబడి దొంగదారిలో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పిస్తున్నారు. దీనివల్ల వాళ్లకు ఓటు హక్కు కూడా వస్తుందన్నమాట. అంటే అది కూడా అడ్డదారుల్లోనే. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గుర్తించాలా, మన దేశాన్ని ఎవరు పాలించాలో మన వాళ్ళు కాకుండా ఈ చొరబాటుదారులు డిసైడ్ చేసే పరిస్థితి అయితే వచ్చిందనమాట. ఇది మన జాతీయ భద్రతకు ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే ఆలోచించండి. ప్రస్తుతం బెంగాల్లో ఈ ముస్లింల జనాభా అంటే ఉండేవాళ్ళు, అలాగే ఈ అక్రమవలసదారులు వీళ్ళంతా కలిసి దాదాపుగా 30% పెరిగిపోయిందంటే పరిస్థితి అనేది ఎంత తీవ్రంగా ఉండదో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ అక్రమవలసదారులు కేవలం బెంగాల్కే పరిమితం కావడంలే, వీళ్ళు అక్కడి నుంచి మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు, ఢిల్లీకి, ముంబై కూడా పాకిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిన చోటల్లా జనాభాను పెంచుకుంటా స్థానిక వనరులను దోచుకుంటున్నారు. దీనివల్ల మన హిందూ సమాజం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం అయితే ఉండదన్నమాట. అవునా కదా? అందుకే ఈసారి ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ఒక ధర్మయుద్ధం లాగా భావిస్తుంది. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే ఈ చొరబాటుదారులను తరిమి కొట్టడం సాధ్యమవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గట్టిగా నమ్ముతుంది. ఈ గంభీరమైనటువంటి పరిస్థితిని గమనించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా రంగంలోకి అయితే దిగినారు. బెంగాల్ వ్యాప్తంగా ఆయన 15 భారీ బహిరంగ సభలను ప్లాన్ చేశారనమాట. అందులో భాగంగా మేదినీపూర్లో జరిగినటువంటి విజయ్ సంకల్ప సభ ఒక చరిత్రనైతే సృష్టించింది. ఆ సభకు వచ్చినటువంటి జనాలను చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే. దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు మోడీ గారి స్పీచ్ వినడానికి వచ్చినారనమాట. బెంగాల్ చరిత్రలో ఒక బహిరంగ సభకు ఇంత మంది రావడం ఇదే ఫస్ట్ టైం. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలంతా కూడా తండోపతండాలుగా తరలిచ్చారు. ప్రజల్లో ఉన్నటువంటి ఈ ఉత్సాహాన్ని చూస్తా ఉంటే ఈ అభినవ స్వరూపణక అయినటువంటి మమతా బేగం ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మీకు అనిపించలేదా? సభలో మోడీ గారు మాట్లాడుతా టీఎంసీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను ఎండగట్టారనమాట. ఆయన కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు చెప్పినారు. అవి ఏంటి అనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తారు. మొదటిది వచ్చేసి మహిళా రిజర్వేషన్లు. మన దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి బీజేపీ చట్టం తెస్తే ఈ మమతా బేగం దాన్ని అడ్డుకునేది. అవునా కాదా? ఈ బెంగాల్ ఆడబిడ్డలు ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలుగా ఎదగడం ఆమెకి ఎంత మాత్రం కూడా ఇష్టం లే. అంటే ఆ మాత్రం ముఖ్యమంత్రిగా ఉండాలా, కానీ పశ్చిమ బెంగాల్ ఆడబిడ్డలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉండకూడదు. చూడండి ఎట్లుండదో. కేవలం తన జంగిల్ రాజ్ సాగాలనేది ఈ అభినవ స్వరూపణ యొక్క ప్లాన్ అనమాట. ఇక రెండవది వచ్చేసి రాష్ట్రపతికి అవమానం. మన దేశ చరిత్రలో మొదటిసారి ఒక గిరిజన మహిళను, అంటే ఎవరిని, మన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. కానీ ఆమె బెంగాల్కు వచ్చినప్పుడు తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా అవమానించింది. ఇది చెప్పాలంటే గిరిజనులందరినీ కూడా అవమానించడమే. ఏమంటారా? అవునా కాదా? ఇక మూడవది వచ్చేసి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలన్నమాట. బీజేపీ అధికారంలోకి వస్తే పేద మహిళలకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, డయాలసిస్ సేవలు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి మోడీ గారు మాటిచ్చారు. ఆయన మాటిచ్చితే ఇంకా శిలాశాసనమే. మోడీ గారు బెంగాల్ ప్రజలకు ఒక సూపర్ హామీ ఇచ్చారనమాట. బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే పశ్చిమ బెంగాల్ రూపురేఖలు మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దారి తప్పిన ఈ శాంతి భద్రతలన్నీ కూడా దారిలోకి తెస్తామని, ఆడబిడ్డలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని, అన్నిటికంటే ముఖ్యంగా దేశ విద్రోహ శక్తుల తాట తీస్తామని గట్టిగా హెచ్చరించారు. కట్ మనీ అంటే ప్రతి పనికి లంచం అడిగేటటువంటి తృణమూల కాంగ్రెస్ నేతల అరాచకాలకు చెక్ పెడతామని చెప్పి చెప్పినారనమాట. నిన్న మన మోడీ గారు ఒకే రోజు 4 సభల్లో పాల్గొన్నారు. నారాయణగఢ్, అలాగే పురూలియా,
బంకురా అలాగే జూగ్రామ్ ప్రాంతాల్లో ఆయన పర్యటనలు అయితే చేశారు. ఆ వయసులో ఆ స్థాయిలో కష్టపడడం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అయితే జూగ్రామ్ వెళ్తా ఉంటే ఒక ఆసక్తికరమైనటువంటి ఘటన అయితే ఒకటి జరిగింది. మన మోడీ గారు తన కాన్వాయ్ నాపి ఒక చిన్న బండి దగ్గర బెంగాల్ ఫేమస్ స్నాక్ అయినటువంటి జూల్ మురి తిన్నారనమాట. మీరు కూడా నటించే వీడియోలో చూస్తూ ఉంటారు. ఏది ఒక చిన్న బడ్డీ కొట్టు లాగా ఉంటే ఆడి వేసి మన మోడీ గారు స్వయంగా కొనుక్కున్నారనమాట. ఈ మరమరాలు, ఉల్లిపాయలు అలాగే మసాలాలతో చేసేటటువంటి ఆ స్నాక్ తిని ఆ దుకాణ యజమాని పేరు అడిగి మరీ పలకరించారనమాట. తిన్నాక ఆ డబ్బులు ఇస్తా ఉంటే ఆ దుకాణదారుడు డబ్బులు వద్దన్నాడు ఆయన దగ్గర. కానీ మన మోడీ గారు తన జేబులోంచి డబ్బులు తీసి బలవంతంగా అతని చేతిలో పెట్టాడు. ఉప్పు కొంచెం తక్కువ కానీ రుచి మాత్రం అద్భుతం అని చెప్పేసి ఆయన చెప్పడం చూసి అక్కడ వాళ్ళంతా కూడా ఖుషి అయిపోయినారు. ఒక ప్రధాని అంత సామాన్యంగా ప్రజల్లో కలిసిపోవడం మోడీ గారికి చెల్లింది. ఏమంటారా? సాధారణంగా మన మోడీ గారు ఎన్నికల ఫలితాల గురించి ముందు ఎక్కువగా అయితే మాట్లాడరు. కానీ ఈసారి ఈ పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూసి ఆయన ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. మే 4వ తేదీన రిజల్ట్స్ అయితే వస్తాయి. మే 5వ తేదీనే బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో అనౌన్స్ చేస్తాం. అదే రోజు ఒక బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ధీమాగా చెప్పినారు. ఇది విన్నటువంటి బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం అయితే వచ్చిందనమాట. బెంగాల్ ఎన్నికలంటేనే గొడవలు, హింస ఇదంతా కూడా గుర్తొస్తాయి కదా. కానీ ఈసారి ఎన్నికల కమిషన్ చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకునింది. ఎప్పుడు కూడా 8 విడతల్లో జరిగేటటువంటి ఎన్నికలను ఈసారి కేవలం 2 విడతల్లోనే ముగిస్తుంది. 2.9 లక్షల మంది కేంద్ర బలగాలను అక్కడ మోహరించారు. ఇకపోతే లోకల్ పోలీసుల మీద నమ్మకం లేక కేంద్ర బలగాలకే పూర్తి అధికారాలను ఇచ్చినారనమాట. దీనివల్ల ఎక్కడా కూడా పెద్దగా గొడవలు లేకుండా ఎన్నికలన్నీ కూడా జరుగుతాయి అనమాట. ఇకపోతే మాల్దాలో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ తప్ప అంతా కూడా చెప్పాలంటే చాలా వరకు ప్రశాంతంగా ఉండాలి. మొత్తాన్ని చూస్తే ఈ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం పాలనలో బెంగాల్ అభివృద్ధిలో వెనకబడిపోయింది. యువతకు అందరికి కూడా ఉద్యోగాలు లేకుండా పోయినాయి. పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి. చొరబాటుదారులంతా కూడా పెరిగిపోతారు. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలంతా కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయినారు. మన మోడీ గారి నాయకత్వంలో బెంగాల్ మళ్ళీ సోనార్ బంగ్లా అంటే బంగారు బెంగాల్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్నారు. మొత్తానికి ఈ నెల 23 అలాగే 29వ తేదీలో జరిగేటటువంటి పోలింగ్ మాత్రం బెంగాల్ తలరాత్రం మార్చబోతుందన్నమాట. అది విషయం. ఎట్లుంది న్యూస్ మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లోను, ఫేస్బుక్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.